కార్తీక పురాణం 24 రోజు పారాయణం 24 అధ్యాయం. అత్రి మహాముని చెబుతున్నారు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేస్తే 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక మెతుకు దొంగలించిన 1,000,000 మెతుకులు దొంగలించిన పాపము కలుగుతాయి. ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరుసటి నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. దాని ద్వారా కలిగే శ్రేయస్సును శేషసాయి చెప్పాలే గాని సుధుడు చెప్పలేడు. ఇందుకు అంబరీషుడు కదే ఉదాహరణ. అంబరీష ఉపాఖ్యానం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీష అనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలని అనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆతిథ్యమిషతో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారాయణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నానం చేయడం కోసం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి, కానీ అతిక్రమణ కాకుండా పారణ చేసి తీరాల్సిందే. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం, దాంతో వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తి విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వలన ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అంతకు పూర్వం చేసిన 12 ద్వాదశి పారణ మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణం వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణానికి అపాయం అయినా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. దాని ద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దూర్వాస మహర్షి వచ్చిన తర్వాత కన్నా ద్వాదశి తిథి ముగిసేలోపునే పారణం చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతెరుస్తాడు. ఇలా అని మనసులో ఒక నిర్ణయానికి వచ్చి ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పారణ కోసం తనను పర్యవేక్షిస్తూ ఉన్న వేద విధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యధ. అంబరీషుడు సమస్య విన్న వేదస్వరూపులైన ఆ బ్రాహ్మణులు క్షణాల మీద శృతి, స్మృతి, శాస్త్ర పురాణాలు అన్నింటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులలో జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడటం వలనే జీవులకు ఆకలి కలుగుతుంది. దాని తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరింపబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు. అటువంటిది
బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కర్లేదు కదా. పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది. భూవర భూసురవమానం వలన ఆయుష్, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనోసంకల్పాలు సైతం తిరోహితాలైపోతాయి. బ్రాహ్మణుడు సర్వదేవత స్వరూపుడిగా చెప్పబడి ఉండటం వలన బ్రాహ్మణ అవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలననే కాక జ్ఞానం వలన, తపోమహిమల వలన శుద్ధ రుద్రస్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుడు వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్టి అయిన ఆ ఋషి సహిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా బ్రాహ్మణాతిథి కంటే ముందుగా భుజించటం కీర్తికరమైనది మాత్రం కాదు. ధరణీపాల ద్వాదశి పారణ పరిత్యాగం వలన అంతకు పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి త్యాగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఇటు బ్రాహ్మణాతిథి అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభావానికి కూడా విరుగుడు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి అని చెప్పారు. 24వ అధ్యాయం సమాప్తం. 24వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.